శ్రీకాళహస్తి యువకుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 8న కువం నది సమీపంలో రాయుడు మృతదేహం లభ్యమైంది. అయితే తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం హత్యగా నిర్ధారించారు. డెడ్ బాడీ దొరికిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా వెళ్తున్నట్లు గుర్తించారు. కారు నెంబర్ ద్వారా ట్రేస్ చేసి 5గురిని అరెస్ట్ చేశారు చెన్నై పోలీసులు. కోట వినిత దంపతులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. ప్రత్యర్థులకు వీరి సమాచారాన్ని రహస్యంగా చేరవేస్తున్నాడని హత్య చేసినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్ వెల్లడించారు. ఇక హత్య కేసులో 5గురిని అరెస్ట్ చేశామని, వారు హత్య చేసినట్లు విచారణలో అంగీకరించారన్నారు. శ్రీకాళహస్తిలో చంపేసి మృతదేహాన్ని కువం నది సమీపంలో పడేశారని స్పష్టం చేశారు. రాయుడు మృతదేహం తరలించిన వాహనం సీజ్ చేశామని, ఈ కేసులో కోట వినిత భర్త చంద్రబాబు, శివకుమార్, గోపి భాషను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.